అపవాది పని. కానీ నీ జీవితంలో నీ కుటుంబంలో సమాధానం నీవు చూడాలంటే ఆయన యందు నీవు ఏమొచ్చాలంట? ఏమొచ్చాలంటమ్మా? నీవు విశ్వాసమును ఉంచాలి. హల్లెలూయా. ఇంకొక 2 వాక్యాలు చదివించి నేను ముగించేస్తాను. 6వ పాయింట్ చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచు ఉన్నాను. చూసారా? చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట. 6వదిగా విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. మనపట్ల దేవుడు ఎన్నో ప్రామిసెస్, వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవచనాత్మకమైన సందేశాలు, వాగ్దానముతో కూడిన మాటలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాగ్దానములను నీవు స్వతంత్రించుకోవాలి అంటే నీలో ఏముండాలంట? చెప్పండి, ఏముండాలమ్మా? విశ్వాసం లేకుండా ఎన్ని వాగ్దానాలు నీ జీవితంలో చూస్తున్నా ఒక్కటి కూడా నెరవేరదు. అర్థమవుతుందా దేవుని మాటలు? మనలో విశ్వాసం కనుక లేకపోతే వాగ్దానాలు నెరవేరు. వాగ్దానాల నెరవేర్పు నీవు చూడలేవు. అబ్రహాము వాగ్దానాల నెరవేర్పు చూశాడు అంటే అతనిలో విశ్వాసం ఉంది. ఏముందంటే అతనిలో విశ్వాసం. అందుకే అబ్రహాముని ఏమన్నారు తెలుసా? విశ్వాసులకు ఫాదర్, విశ్వాసులకు తండ్రి అన్నారు ఆయన్ని. ఏమండి? నీలో విశ్వాసం ఉండాలి. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఎన్నో వాగ్దానాలు నీ పట్ల చేశాడు. అవి ఒక్కొక్కటి 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 కాలాన్ని బట్టి నీ పట్ల, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల అది నెరవేరాలి అంటే నీలో ఖచ్చితంగా ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. ఆ టైం వచ్చినప్పుడు అది నెరవేరుతాయి. ఆ టైం వచ్చినప్పుడు దాని నెరవేర్పు జరుగుతుంది. ఆ టైం వచ్చినప్పుడు నీవు కళ్ళారా చూస్తావు. అప్పుడు దేవుని మహిమ పరుస్తావు, దేవుని కార్యాలు చూస్తావు. అప్పుడు నీవే అంటావు, అయ్యా నా పట్ల